రైట్. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మూడో విడత పంచాయతీ ఎన్నికల సరళిని మా ప్రతినిధి సహన్ పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని గర్రేపల్లి నుంచి అందిస్తారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా మూడో విడత పంచాయతీ ఎన్నికల్లో భాగంగా పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ ప్రస్తుతం కొంచెం జోరందుకుంది. వేకువజామున చలి ఎక్కువగా ఉండడంతో ఓటర్లు ఓటు వేసేందుకు కొంచెం ఆలస్యంగా వస్తున్నారు. ప్రస్తుతం మనం చూడొచ్చు పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం గర్రేపల్లి కేంద్రంలో ఉన్నాం. గర్రేపల్లి హై స్కూల్లో ఓటు వేసేందుకు వృద్ధులు వస్తున్నారు. కరీంనగర్ జిల్లాలోని 5 మండలాల్లో ప్రస్తుతం మూడో విడతలో ఎన్నికలు జరుగుతున్నాయి. వీణవంక, సైదాపూర్, ఇల్లంతకుంట, జమ్మికుంట, హుజురాబాద్లోని 108 గ్రామ పంచాయతీలకి మూడో విడతలో ఎన్నికలు జరుగుతుండగా సిరిసిల్ల జిల్లాలోని ఎల్లారెడ్డిపేట, గంభీరావుపేట, వీర్నపల్లి, ముస్తాబాద్ మండలాల్లోని 81 గ్రామ పంచాయతీలకు ప్రస్తుతం మూడో విడతల భాగంగా ఎన్నికలు జరుగుతున్నాయి. పెద్దపల్లి జిల్లాలోని పెద్దపల్లి, సుల్తానాబాద్, ఎలిగేడు, ఓదెల మండలాల్లోని 85 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరుగుతుండగా జగిత్యాల జిల్లాలోని 113 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. జగిత్యాల జిల్లా వ్యాప్తంగా 6 మండలాల్లో ప్రస్తుతం మూడో విడత ఎన్నికలు కొనసాగుతున్నాయి. ధర్మపురి, బుగ్గారం, ఎండపల్లి, వెల్గటూరు, గొల్లపల్లి, పెగడపల్లి మండలాల్లో ప్రస్తుతం మూడో విడతలో భాగంగా ఎన్నికలు జరుగుతుండగా ప్రతి మండలానికి ఏసీపీ స్థాయి అధికారులతో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. గతంలో జరిగిన ఘటనల దృష్ట్యా పలు పోలింగ్ కేంద్రాలను సమస్యాత్మకంగా గుర్తించి అక్కడ ప్రత్యేకంగా బలగాలను మోహరించారు. ప్రస్తుతం చూడవచ్చు నగరాల్లో ఉపాధి కోసం వెళ్ళిన వారు కూడా ప్రస్తుతం గ్రామాల బాట పట్టారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఓటు వేసేందుకు పల్లెల్లో సందడి వాతావరణం కనిపిస్తుందని చెప్పొచ్చు. ఉపాధి కోసం విదేశాలకు వెళ్ళిన వారితో పాటు నగరాల బాట పట్టిన వారు కూడా ప్రస్తుతం ఓటు వేసేందుకు గ్రామాలకు వస్తున్నారు. ఇది ఇక్కడి తాజా పరిస్థితి. కెమెరామెన్ తిరుపతితో సహన్ కుమార్, ఈటీవీ న్యూస్, పెద్దపల్లి జిల్లా గర్రేపల్లి నుంచి.